Daily. Taste the Daily. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఇవాళ నల్గొండలో పర్యటించనున్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కవిత పర్యటిస్తారు. ఈ సందర్భంగా కవితకు స్వాగతం పలికేందుకు జాగృతి నాయకులు పట్టణంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కాగా వాటిని మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ చర్యలపై జాగృతి శ్రేణులు మండిపడుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పట్టణంలో పర్యటిస్తున్న నేపథ్యంలో వాటిని తొలగించారంటున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఇవాళ నల్గొండలో పర్యటించనున్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కవిత పర్యటిస్తారు. ఈ సందర్భంగా కవితకు స్వాగతం పలికేందుకు జాగృతి నాయకులు పట్టణంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా వాటిని మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ చర్యలపై జాగృతి శ్రేణులు మండిపడుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పట్టణంలో పర్యటిస్తున్న నేపథ్యంలో వాటిని తొలగించారంటున్నారు. మరోపక్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్ద మనిషి అనుకున్నానని, కానీ ఆయన చాలా చిన్న మనిషి అని అర్థమైందన్నారు. నల్గొండలో జాగృతితో పాటు తన ఫ్లెక్సీలు తొలగించడంపై కవిత స్పందించారు. ఇది చాలా బాధాకరమన్నారు. తన ఫ్లెక్సీలు తొలగించడంతో కోమటిరెడ్డి చిన్న మనిషి అని అర్థమైందని అన్నారు. నల్గొండలో కేంద్ర ఆసుపత్రిని సందర్శించిన కవిత అక్కడ సిబ్బందితో మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులకు సక్రమంగా జీతాలు ఇవ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. చిన్న అయినా పెద్ద మంత్రి అనుకున్నా నేను కోమటిరెడ్డి గారు, కానీ మా నల్గొండలో సరే మా పిల్లలేదో ఉత్సాహంతో ఫ్లెక్సీలు పోస్టర్లు వేసుకుంటే వాటిని కూడా తొలగించడం అంటే గింత ఓర్వలేని తనం ఎందుకు? ఎవరి పార్టీలో వాళ్ళు చెప్పుకుంటారు కదా, ఎవరి విషయం వాళ్ళు చెప్పుకుంటారు. మా జాగృతి విషయం నేను చెప్తా ఉన్నా. ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులు ఉన్నాయి, ఆ వాస్తవాలను మాత్రమే నేను వారి దృష్టికి తీసుకొస్తున్నా. దానికే ఇంత కడుపు మంట ఎందుకు? కోమటిరెడ్డి గారికి ఇంత ఓర్వలేనితనం ఎందుకు? మేము అడిగే వాటికి సమాధానం చెప్పండి, సమస్య పరిష్కారం చేయండి. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీరు అధికారంలో ఉన్నారు. ఇవాళ జాగృతి నుంచి మేము ఒకటే అడుగుతున్నాం, పరిష్కరించండి. ఇటువంటి సమస్యలు, న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించమంటే మీరు ఫ్లెక్సీలు తీస్తాం, పోస్టర్లు తీసుకుంటాం, రాజకీయాల్లో మీ స్థాయిని తగ్గించుకుంటాం అంటే నేను చేయగలిగేదండి. థ్యాంక్ యూ. ఏం బాగుంది గవర్నమెంట్ లో ఎప్పుడు నేను చెప్తా ప్రశ్న. కవితకు స్వాగతం పలుకుతూ పట్టణంలో అయితే కవితకు సంబంధించిన ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది జాగృతి శ్రేణులు. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ అధికారులు అయితే ఆ ఫ్లెక్సీలను తొలగించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. సునీత, నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ రోజు పర్యటన ముందస్తుగానే షెడ్యూల్ నిర్ణయించడం జరిగింది. ఏదైతే జాగృతి జనం పాట పేరుతోటి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆమె ఈ పర్యటన కొనసాగిస్తున్నారు. అయితే జనంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడానికే తను ఈ పర్యటన చేపట్టినట్టు కూడా ఆమె చెప్తూ వస్తున్నారు. ఈ క్రమంలో నల్గొండ జిల్లా కేంద్రానికి ఈ రోజు ఆమె పర్యటన రానున్న నేపథ్యంలో జాగృతి నాయకులంతా కూడా ఫ్లెక్సీలను నల్గొండ టౌన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఫ్లెక్సీలకు సంబంధించి ఈ రోజు మున్సిపల్ శాఖ అధికారులు వాటిని అన్ని కూడా తొలగించడం జరిగింది. అయితే ముందస్తుగానే ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి షెడ్యూలు వాళ్ళు అంటే ప్రణాళికబద్ధంగానే ఇక్కడ పర్యటన కోసం ముందస్తుగానే ప్రకటన చేసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నల్గొండ జిల్లా కేంద్రానికి పట్టణంలో పర్యటనకు ఆయన షెడ్యూల్ కూడా నిన్న సాయంత్రం ఫిక్స్ కావడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి వస్తున్నాడనే ఉద్దేశంతోనే జాగృతి నాయకులు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఎమ్మెల్సీ కవిత పర్యటనకు సంబంధించి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను తొలగించాలంటూ ఏదైతే మంత్రి ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందంటూ కూడా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫ్లెక్సీలు కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసివేయించారనే ఆరోపణలు కూడా
ఉండడం, ఆ ఫ్లెక్సీల గతంలో గొడవలు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కూడా గొడవలైన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఎమ్మెల్సీ కవిత జాగృతి జనం బాట పేరుతో వచ్చినటువంటి కార్యక్రమాలకు సంబంధించి స్వాగతం పలుకుతూ పట్టణంలో నిన్న మధ్యాహ్నం తర్వాత నుంచి ఫ్లెక్సీలను జాగృతి కార్యకర్తలంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ రోజు ఉదయం 6 గంటలకే ఆ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది అంతా కూడా ఆ ఫ్లెక్సీలన్నీ తీసివేయడం జరిగింది. అయితే ఇదే విషయానికి సంబంధించి మంత్రి పర్యటన నిన్న సాయంత్రం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు నల్గొండకు వచ్చినా గానీ ఇతర పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఉండనియొద్దు అనేది కూడా ఆయన హుకుం జారీ చేస్తారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు కూడా ఆ ఫ్లెక్సీలను తొలగిస్తూ వస్తుంటారు. నిత్యం ఈ ఫ్లెక్సీల రగడ మాత్రం నల్గొండ జిల్లా కేంద్రంలో రాజకీయంగా కూడా దుమారాన్ని లేపుతుందని చెప్పవచ్చు. గతంలో కూడా జరిగినటువంటి ఈ ఘటన, ఈ రోజు జరిగినటువంటి కవిత ఫ్లెక్సీల తొలగింపు విషయం పట్ల కూడా అదే విషయం కొనసాగుతుంది. అయితే ఈ ఫ్లెక్సీల ఏర్పాటుకు సంబంధించి నల్గొండ పట్టణంలో ఒక మున్సిపల్ టెండర్ ద్వారా ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధించి ఫ్లెక్సీ హోర్డింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. వాటి మీదనే ఈ జాగృతికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అవి డబ్బులు చెల్లించి ఏర్పాటు చేసుకున్నటువంటి తమ ఫ్లెక్సీలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావాలని తొలగింప చేశారనే ఆగ్రహం అంటే విషయం పైన కూడా మున్సిపల్ శాఖ కార్యాలయం మున్సిపాలిటీ వద్ద కూడా ధర్నాకు దిగడం జరిగింది. మున్సిపల్ అధికారులను ఎందుకు తొలగించారనే దానిపైన అడిగేందుకు వెళ్లినటువంటి జాగృతి నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. దీనిపైన పర్యటనకు వచ్చినటువంటి ఈ రోజు నల్గొండ జిల్లా పర్యటనకు వచ్చినటువంటి ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యటనలో ఉన్నప్పుడు ఈ విషయం ఆమెకి కార్యకర్తలు చెప్పడంతో దానిపైన కూడా ఆమె స్పందించడం జరిగింది. ఒక పెద్ద మనిషి అనుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఇంత చిన్న మనుషులుగా వ్యవహరించడం, ఫ్లెక్సీలు తొలగించడం ఏంటని కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ ఫ్లెక్సీల ద్వారా నేను రాజకీయం చేయడానికి ఈ పర్యటన చేస్తలేను, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇబ్బందుల పట్ల ప్రజల పాలన ఎట్లా ఉన్నది అనే, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే దాని పట్ల కూడా నేను పర్యటన చేస్తున్నాను. కానీ రాజకీయం చేయడానికి కాదు, నేను రాజకీయం చేయాలనుకుంటే నీకు ధీటైన వ్యక్తిని నేను ఇక్కడ పోటీకి పెడతానంటూ కూడా కవిత వార్నింగ్ ఇచ్చే విధంగా కూడా ఆమె మాట్లాడడం జరిగింది. మరోవైపు ఇటు జాగృతి కార్యకర్తలను అరెస్టు చేయించింది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని అంటూ కూడా ఆమె ఆరోపణలు చేస్తున్నారు. బేషరతుగా జాగృతికి సంబంధించిన నాయకులను విడుదల చేయాలి. ఇట్లాంటి చిన్న విషయానికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి హుందాగా వ్యవహరించాల్సింది పోయి ఈ ఫ్లెక్సీల తొలగింపు చేయించడం పట్ల కూడా ఎమ్మెల్సీ కవిత మాత్రం ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనిపైన వెంటనే జాగృతి కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేయడం, మంత్రి హుందాగా వ్యవహరించాలంటూ కూడా ఆమె సలహాలు ఇచ్చే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే నల్గొండ పట్టణంలో ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన ఒకవైపు, ఎమ్మెల్సీ కవిత పర్యటన మరోవైపు రాజకీయంగా కొంత ఉద్రిక్తత వాతావరణానికి తెరలేపిందని మాత్రం చెప్పొచ్చు. సునీత, రైట్, థ్యాంక్ యూ జానయ్య.